ఆటబొమ్మ రెండవ భాగం. ఒకటవ భాగంలో సీత వినోద స్నేహితురాళ్ళు. సీత మేనరికం తప్పిపోవడంతో చదువుకొని ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పరు. తను టీచర్గా చేరుతుంది. వినోద కూడా టీచర్గా చేరుతుంది. కానీ వినోదకు పెళ్లి కుదిరి పెళ్లి చేసుకుంటుంది. సీతను ఎలాగైనా పెళ్లి చేసుకోమని మాట తీసుకుంటుంది. ఇక సీత చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైపోతాయి. కథ కొనసాగుతుంది. స్టాఫ్ రూమ్లో సీత చుట్టూ చేరారు టీచర్లు. సీత, పెళ్ళికొడుకు ఎలాగున్నాడు? వినోదకి నగలు ఏమేం పెట్టారు? పెండ్లి బాగా జరిగిందా? సీతకి ఊపిరాడలేదు. ఏ ప్రశ్నకి ముందు సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇక లాభం లేదని సీత తను పెండ్లికెళ్ళింది మొదలు తిరిగి హైదరాబాద్ వచ్చేదాకా పెండ్లి వివరాలన్నీ చెప్పింది. టీచర్లంతా కుతూహలంగా వింటున్న సమయంలో హెడ్ మిస్ట్రెస్ అలవాటు ప్రకారం క్లాస్ రూములు చూసుకుంటూ వచ్చి స్టాఫ్ రూమ్ వైపు నుండి పోతూ గుమ్మం దగ్గర ఆగారు. సీత చుట్టూ టీచర్లంతా చేరడం, సీత చెప్పుకుపోవడం మొదట ఆమెకు అర్థం కాలేదు. సీత చెప్తున్నది విని పెండ్లి కబుర్లా అని ఆమె అనగానే మేడం అంటూ టీచర్లంతా లేచి నిలబడ్డారు. మేడం, మీ దగ్గరకు వచ్చి వినోద పెండ్లి విశేషాలు చెప్తానండి. ఇదిగో వీళ్ళు నన్ను వదలడం లేదు అంది సీత. అలాగే అంటూ ఆమె వెళ్ళిపోయారు. టీచర్లు కాదు, 2 రోజుల దాకా పిల్లలు కూడా అవే ప్రశ్నలు వేశారు. వినోద టీచర్ భర్త తెలుసా అండి? పెండ్లివారు చీరలు మంచివి పెట్టారా అండి? వినోద టీచర్ లేనిదే మీరుండగలరా అండి? 2 రోజుల దాకా అన్ని వైపుల నుండి వినోద మీద వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పడంతో ఇంకేం పని చేయడానికి టైం మిగల్లేదు సీతకి. చివరికి 2 రోజులు పాఠాలు కూడా చెప్పలేదు. ఇక 3 వారాలే పాఠాలు చెప్పడం. టీచర్లు తరువాత పరీక్షలు, డిసెంబర్ సెలవులు వస్తాయి ఒకదాని వెనక ఒకటి. సీత తన క్లాసు పిల్లల్ని పొద్దుటపూట 1 గంట ముందుగా రమ్మని ప్రైవేట్ క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టింది. స్కూల్ టైంలో కూడా తెలియని పాఠాలు ఉంటే తన దగ్గరకు వచ్చి నేర్చుకోమని చెప్పింది. అందువలన సీతకి ఖాళీ ఉన్నప్పుడల్లా పిల్లలు చుట్టూ చేరి ఏదో ఒక పాఠం చెప్పించుకుంటూనే ఉన్నారు. స్కూల్లో కావలసినంత పని కల్పించుకొని ఎవరితోనూ మాట్లాడడానికి కూడా తీరుబడి లేకుండా చేసుకుంది సీత. వినోద స్థానంలో ఇంకెవరిని నిలబెట్టుకోలేకపోయింది సీత. పార్వతి, రుక్మిణమ్మ టీచర్లు చాలా ప్రయత్నించారు సీతని తమలో కలుపుకోవాలని. అది పసిగట్టి సీత వాళ్ళని తప్పించుకుని తిరిగేది. పార్వతి, రుక్మిణమ్మ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. సీత కన్నా 10 ఏళ్లకి పైనే సీనియర్లు ఇద్దరు. పార్వతి, రుక్మిణమ్మ ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ ఇంట్లో ఎన్నో రకాలైన పలుకుబడులున్నాయి. పార్వతికి భర్త ఉన్నాడు, కానీ ఆమె స్వచ్ఛకి అడ్డురానంత మంచివాడు. ఏ వేళప్పుడు ఏ మగవాడు పార్వతి కోసం వచ్చినా ఎవరని కానీ ఏ పని మీద వచ్చాడని కానీ అడగడట. పైగా ఆ వచ్చిన ఆయన ఇబ్బంది పడకుండా పడకగది కూడా వదిలి ఇంట్లో ఏ మూలనో వెళ్ళిపోతాడట. ఇక రుక్మిణమ్మకి ఆ అడ్డు కూడా లేదు. రుక్మిణమ్మ అక్క జానికమ్మ డాక్టర్. ఆమె కూడా అవివాహితే. అక్క చెల్లెళ్ళు కూడా పార్వతి కనుసన్నలలో మెదులుతూ ఉంటారు. ఏ విషయంలోనూ పార్వతి మాటకి అడ్డు చెప్పరు. సీతకి పార్వతన్న, రుక్మిణమ్మ అన్న విపరీతమైన భయమే కాదు, అసహ్యం కూడా. ఇటువంటి వాళ్ళు టీచర్ వృత్తికే కళంకమని కూడా అనుకుంది చాలాసార్లు. సీత తప్పించుకుని తిరుగుతోందని పసికట్టిన పార్వతి తొందరపడకూడదు. ఒంటరిగా ఎన్నాళ్ళు గడపగలదు? కొద్ది రోజులు పోతే సీత తన స్నేహం కొరకు తహతహలాడుతూ వస్తుందని సమాధానపరుచుకుంది పార్వతి. వినోద పెండ్లి నుండి వచ్చిన 10 రోజులకే హుసేన్ తండ్రికి జబ్బుగా ఉన్నట్లు వైరొస్తే వెళ్ళిపోయాడు. ఇంకో కుర్రాడెవరూ దొరకలేదు. వినోద్ దగ్గర నుండి వారానికి 2 ఉత్తరాలు వస్తున్నాయి. అవి రావడమే ఆలస్యమైనట్లు సీత జవాబులు తిరుగుటపాలో వెళ్తూనే ఉన్నాయి. ఆదివారం రోజు ఎప్పుడైనా హెడ్ మిస్ట్రెస్ ఇంటికి, వినోద వాళ్ళ పినతల్లి ఇంటికి తప్ప ఒక్కతే ఇంకెక్కడికి వెళ్ళలేకపోయేది సీత. కాలచక్రం గిర్రును తిరిగిపోతోంది. కొత్త సంవత్సరంలో 3 నెలలు దొర్లిపోయాయి. సీత పార్వతికి చేరువ కాలేదు. పార్వతిలో పట్టుదల ఎక్కువైంది. స్కూలుకి ఎండాకాలం సెలవులు ఇచ్చే లోపల సీతతో స్నేహం చెయ్యాలని నిశ్చయించుకుంది పార్వతి. ఒకరోజు స్టాఫ్ రూమ్లో మూలన కూర్చుని పుస్తకం చదువుతున్న సీత పక్కన వెళ్ళి కూర్చుంది పార్వతి. సీత, వినోద దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా అడిగింది పార్వతి ఎంతో ఆప్యాయత ఒలకబోస్తూ. వస్తున్నాయండి. సీత పుస్తకం చదువుతూనే జవాబిచ్చింది. కాసేపు పుస్తకం ముయ్యవమ్మా, పార్వతి కొంచెం విసుగ్గా అంది. సీత సమాధానం పుస్తకం ముయ్యకుండానే ఇచ్చింది. ఎలాగుందండి కొత్త కాపురం? ఇక్కడ కొన్నాళ్ళు ఉండినా ఏ అనుభవాలు లేకుండా వెళ్ళింది. పిచ్చి పిల్ల, పార్వతి అంది. పార్వతి అన్నమాట సీతకు అర్థం కాలేదు. అర్థం కాలేదు అంటే ఇంకా ఏం మాట్లాడుతుందో అని సీతకి భయం.
అందువల్ల మౌనంగా ఉండిపోయింది. మరి నీ పెండ్లెప్పుడు వేసింది ప్రశ్న పార్వతి. ఏమోనండి, ఏం చెప్పగలం? సీత సమాధానం. ఒక్కదానివి ఇలా ఇంట్లో కూర్చోకపోతే మా ఇంటికి వస్తుండకూడదు, చక్కటి కాలక్షేపం అవుతుంది. మా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. పార్వతి అసలు విషయాన్ని వివరించింది. ఎవరండి ఆ పెద్ద పెద్ద వాళ్ళంతా? అడిగింది సీత చేతిలో ఉన్న పుస్తకం మూస్తూ. మన జిల్లా అధికారులు, మాజీ మంత్రులు, ఇప్పుడు పదవిలో ఉన్న మంత్రులు, మన స్కూల్కి వెనకవైపు ఉన్న మేడలోని ఆ జమీందారు, ఇలా ఎంతమందో పార్వతి సమాధానమిచ్చింది. అంత పెద్ద పరిచయాలు నాకెందుకులేండి, నిర్లక్ష్యం ధ్వనించింది సీత సమాధానంలో. అయ్యో పిచ్చిపిల్ల, మొన్న మన స్కూల్కి వచ్చిన జానకమ్మ గారు లేరు, పెద్ద హాస్పిటల్ డాక్టర్. ఆవిడంత పెద్ద పోస్టులకి ఎలా వచ్చిందనుకున్నావు? ఆమె ఇంటికి ఇలాంటి పెద్ద మనుషులు ఎంతమందో వస్తారు. ఆమె వీళ్ళందరి దగ్గరకు వెళ్తుంది. అంత పరిచయం సమయానికి మరీ అక్కరకు రాదు అంది పార్వతి సీత ముఖ కవళికలు పరిశీలిస్తూ. ఏమిటి ఆలోచిస్తున్నావు? పార్వతి అడిగింది. అబ్బే ఏం లేదండి, సీత సమాధానమిచ్చింది. పార్వతి ఇంటికి ఎప్పటి నుండి వెళ్ళనా అనా? ఈరోజు మంచిదే, రారాదు అంది పార్వతి అదోలా నవ్వుతూ. అబ్బే నాకొద్దు బాబు, అంత పెద్ద పెద్ద పరిచయాలు, పెద్ద హోదాలును, న్యాయంగా నీతిగా చేసేది చిన్న ఉద్యోగమైనా పర్వాలేదులే అంటూ చటుక్కున లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఊహించని సమాధానానికి అపర నీతిమంత్రాలు బయలుదేరింది అని గొణుక్కుంది పార్వతి. సరిగ్గా అదే రోజు స్కూల్కి ఇద్దరు పెద్ద మనుషులు కారులో వచ్చి పార్వతితో మాట్లాడారు. అప్పుడు పార్వతి వాళ్ళకి సీతని దూరం నుంచి చూపించింది. స్కూల్ నుండి ఇంటి ముఖం పట్టిన సీత ముందుకు నడుస్తున్న ఆలోచనలు పార్వతి సంభాషణ చుట్టూ తిరిగాయి. అలా ఎందుకంది పార్వతి? ప్రత్యేకంగా అంత శ్రద్ధగా ఎందుకు పిలిచింది నన్ను తన ఇంటికి రమ్మంటూ? అందులో ఊరికే రమ్మనడం కాదు, పెద్దలు, పరిచయాలు, వాటి వల్ల నాకు వచ్చే లాభాలు, ఇందులో ఏదో మోసం ఉంది, సందేహం లేదు, జాగ్రత్త పడాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకో 4 రోజులకి సీత కొంతమంది స్కూల్ పిల్లలతో పాటు సాయంకాలం స్కూల్ నుండి ఇంటికి వెళ్తోంది. వెనక నుండి కారు హారన్ భయ్ భయమని చప్పుడు వినపడేసరికి సీత పిల్లలు రోడ్డుకి ఒక పక్కకొచ్చి దారిచ్చినా హారన్ కొట్టడం ఆగలేదు. ఆశ్చర్యంగా సీత పిల్లలు ఒకేసారి వెనక్కి తిరిగి చూసేసరికి కారు వాళ్లకు అడ్డంగా తీసుకొచ్చి ఆపాడు డ్రైవర్. తప్పించుకోవడానికి వీలు లేకుండా వచ్చి ఆగిన కారుని లోపల వెనక సీట్లో కూర్చున్న పెద్ద మనిషి వైపు మార్చి మార్చి చూసింది సీత. ఆ పెద్ద మనిషి ఆ మధ్య పార్వతి కోసం స్కూల్కి వచ్చిన వాళ్లల్లో ఒకడు. మీ పేరు సీతమ్మ గారేనా? ఈ అయ్యగారు ఫలానా మీతో మాట్లాడతారట. ఆ వెంటనే వెనక సీట్లో ఉన్న పెద్ద మనిషి ముందుకు వంగి అన్నాడు. చూడండి మిస్ సీత, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, రేపు కానీ ఎల్లుండి కానీ సాయంత్రం 7 గంటలయ్యాక వస్తాను. అతన్ని పూర్తి చెయ్యనీయకుండానే అంది సీత. నేను మిస్ని కాదండి, నేను నా భర్త పిల్లలతో ఉంటున్నాను అంటూ గిర్రున వెనక్కి తిరిగిపోయింది. డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు. టీచర్, మీకు పెండ్లి కాలేదు కదా, పెండ్లైందని చెప్పారేమో ఆయనకి? పిల్లలు అడుగుతున్నారు వేగంగా పోతున్న సీతని. సీత బుర్ర పనిచేయడం మానేసింది. వాళ్ళకేం జవాబు చెప్పిందో, అసలు చెప్పిందో లేదో తెలుసుకునే స్థితిలో లేదు. గబగబా ఇంట్లో ప్రవేశించి తలుపులు మూసేసుకుంది. తలుపు ఎవ్వరూ తట్టకపోవడంతో స్థిమితపడింది. ఆ పెద్ద మనిషి తన్ని వెంబడించలేదు. ఇంకాసేపట్లో తలుపు కొడుతున్న చప్పుడు. అయ్య బాబోయ్, వచ్చేశాడు. మంచం మీదే బిగుసుకుపోయింది సీత. కాసేపు కొట్టి కొట్టి వాడే వెళ్ళిపోతాడు, చచ్చినా తలుపు మాత్రం తీయకూడదు నిశ్చయించుకుంది. టీచర్, తలుపు బయట నుండి పిలుస్తోంది వినోద పింతల్లి కూతురు. ఒక్కంగలో తలుపు చేరుకుని సీత గడియ తీసేసరికి, టీచర్ నిద్రపోతున్నారా? ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయలేదు. ఇంకా ఆఖరి ప్రయత్నంగా గట్టిగా పిలిచాను, ఆ కేక వినపడినట్టుంది మీకు అంద అమ్మాయి సీత ముఖం పరీక్షగా చూస్తూ. అవునమ్మా, నీ పిలుపై వినబడింది. అలా కాసేపు పడుకోవాలనుకుంటే బాగా నిద్ర పట్టేసింది. బయట నిలబడి మాట్లాడుతున్నావు, రా లోపలికి అంటూ ఆ అమ్మాయి లోపలికి అడుగు పెట్టగానే గడియ వేసేసింది సీత. సీతకి గుండెదడి ఇంకా తగ్గలేదు. ఏ క్షణానైనా అతను సాయంకాలం కారు ఆపి మాట్లాడినతను ఇంటికొచ్చేస్తాడేమో, వచ్చి తన ఒంటరితనాన్ని కనిపెడతాడు అనే భయం దయ్యమై సీత గుండెల మీద కూర్చుందా అన్నంత బరువెక్కిపోయింది సీత గుండె. చేతిలో ఉన్న గిన్నె బల్ల మీద పెడుతూ ఆ అమ్మాయి అడిగింది. టీచర్, అలాగున్నారేమండి? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది, కొద్దిగా అలసటగా ఉందంతే. స్కూల్ నుండి వచ్చాక ముఖం కూడా కడుక్కోలేదు. అదేమిటో తెచ్చినట్టున్నావు గిన్నెతో మాట మార్చేసింది సీత. ఈరోజు నా పుట్టినరోజని మా అమ్మ గారెలు చేసింది. వినోద అక్కయ్యకి గారెలు ఎంతో ఇష్టమండి. పోనీ మా వినోద అక్కయ్యకు బదులు మీరైనా తింటారని తీసుకొచ్చాను
అంది సిగ్గు అభినయిస్తూ. వినోద ఈ మధ్య కానీ వస్తుందా అడిగింది సీత. తెలియదండి. మీ పెద్దమ్మ ఏం రాయలేదు? నీ పుట్టినరోజున విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? విష్ యూ హ్యాపీ బర్త్డే అంది సీత. థ్యాంక్ యూ టీచర్ అంది ఆ అమ్మాయి సంతోషంగా. కాసేపు కూర్చుని ఆ అమ్మాయి వెళ్తానంటూ లేచింది. ఈ రాత్రికి ఉండిపోతే ఎంత బాగుండును అనుకుంది సీత. కానీ ఆ మాట పైకి రాలేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మళ్ళా ఒంటరితనం, ఎన్నో ఆలోచనలు. సాయంకాలం జరిగిన సంఘటన ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకుండా ఉంది సీత. ఒంటరి ఆడదానికి రక్షణ ఎంత అవసరమో మొదటిసారిగా తెలుసుకుంది సీత. ఎంత ధైర్యంగా రోడ్డు మీద స్కూలు పిల్లలతో వెళ్తుంటే ఆపి మాట్లాడతాడు. పెండ్లి కాని ఆడపిల్ల అనగానే అంత చనువా? అదే పెండ్లైన ఆడపిల్లతో అనగలడా ఆ మాట? ఆడపిల్లకి రక్ష దక్ష అవసరం. ఒంటరిగా గడపడం నువ్వు అనుకున్నంత సులువు కాదు అని వినోద అంటే ఒకసారి, అంటే బాడీగార్డ్ కావాలంటావు అని తను హేళనగా తోసిపుచ్చింది. ఈనాడు అర్థమవుతోంది సీతకి ఒంటరిగా ఉండటంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని. ఈ సందర్భంలో సీతకి డాక్టర్ సరోజ జ్ఞాపకం వచ్చింది. ఆమె తనకి దూర బంధువు కూడా. సీత హై స్కూల్లో ఉండగా సరోజ ఆ ఊళ్ళోనే డాక్టర్తో ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మ సరోజతో ఉండేది. సరోజ పనిచేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో సుశీల అనే మరో డాక్టర్ కూడా పనిచేస్తుండేది. అవివాహిత, ఒంటరిగా ఉండేది. సరోజ ఇంటి పక్క ఇంట్లోనే సుశీల ఉండేది. ఒకరోజు సుశీల ఇంటికి వెళ్ళిన సరోజ సుశీల ఇల్లు చూసి అలాగే నిలబడిపోయింది, బుగ్గ మీద వేలేసుకుని. ప్రత్యేకంగా డ్రాయింగ్ రూమ్, సోఫా సెట్టు, టీపాయిలతో చక్కగా అలంకరించబడి ఉంది. డ్రాయింగ్ రూమ్లో నుండే కుడివైపుకున్న బెడ్రూమ్ కనబడుతోంది. అక్కడ డబుల్ కార్డ్సు, డ్రెస్సింగ్ టేబుల్, దాని మీద రకరకాలైన స్నో పౌడర్లు, సెంట్లు ఎన్నో ఉన్నాయి. సినిమాలలో చూపించే డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉంది అనుకుంది సరోజ. అదేం అలా నిలబడిపోయావు, కూర్చో అంటున్న సుశీలను చూసి, ఇంట్లో ఇంత సామానుంది, నువ్వు ఒంటరిగా కాదా ఉంటున్నది ఇక్కడ? సరోజ ఆతృత అణుచుకోలేక అడిగేసింది. నీకు పెండ్లి కాలేదు కదా, డబుల్ కార్డ్స్ ఎందుకు అని అడగబోయి ప్రశ్న తిప్పివేసినట్టుంది సరోజ ప్రశ్న. ఒక్కరిని ఉంటున్నాననుకో, కానీ ఫ్రెండ్స్ చాలామంది వస్తుంటారు, అందువల్ల ఎక్కడికి వెళ్ళినా ఫుల్ సరంజామా ఉండవలసిందే. సుశీల బడాయిగా ఛాతీ విరుచుకుంటూ అంది. ఫ్రెండ్స్, సరంజామా అనే పదాలకి అర్థం తెలియలేదు సరోజకు. క్రమేపీ తెలుసుకుంది వాటి అర్థాలు. పెద్ద కారులో పెద్దవాళ్ళు రావడం మొదలుపెట్టారు సుశీల ఇంటికి. రాత్రి 7 గంటలకు వచ్చిన అతిథులు 11, 12 గంటల దాకా ఉండిపోయేవారు. ఊళ్ళో గుసగుసలు బయలుదేరాయి. సుశీల ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనుషులకు కాఫీ, టిఫిన్లు పెట్టేదట. బీరు, విస్కీ, వైన్ డ్రింకులతో చేప కట్లెట్సు, కోడిగుడ్లు వేయించి పెడుతుంది. సరోజ మొదటిసారి ఈ వార్తలు విన్నప్పుడు అవన్నీ గిట్టని వాళ్ళు పుట్టించారని, వట్టి అబద్ధాలు, నేను నమ్మనంటూ ఖండించి పారేసింది. పైగా సుశీల బ్రాహ్మణుల పిల్ల. ఆ పిల్ల మాంసం తినడం ఏమిటి? చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలంటే ఆడిపోసుకుంటారు సమర్థించుకుంది సరోజ తనకు సుశీలపై ఉన్న నమ్మకాన్ని. అయితే కార్లు సుశీల ఇంటికి రావడం ఏ రోజు మానలేదు. సరోజ సాహసించి ఆ వచ్చేవాళ్ళు ఎవరని వివరాలు సుశీలను అడగలేకపోయింది. ఒకరోజు సరోజ యథాలాపంగా సుశీల ఇంటికెళ్ళింది. సుశీల పడక గదిలో అద్దం ముందు కూర్చుని మేకప్ అవుతోంది. ఎక్కడికే నీ ప్రయాణం? సరోజ అడిగింది. ఎక్కడికో ఎందుకునే వెళ్ళడం, మా ఇంటికే వస్తారు అందరూ, సుశీల జవాబిచ్చింది. ఏం ఈరోజు నీ పుట్టినరోజా, మరేమైనానా అంది. అంతమందిని ఇంటికి రావడానికి? సరే పక్కనే ఉండి రోజు చూడడం లేదు, ఈరోజు వచ్చేవాళ్ళు రోజు వస్తుంటారు అని అంటూ గర్వంగా తన వైపు చూసిన సుశీలని ధైర్యంగా అడిగేయగలిగింది సరోజ. సుశీల, అంతమంది మగాళ్ళు రోజు మీ ఇంటికి రావడం, ఈ ఊళ్ళో అందరూ చెడ్డగా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, నీకు తెలుసా? మనం పెండ్లి కావాల్సిన వాళ్ళం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారని తెలుసు, ఏమనుకుంటున్నారో కూడా తెలుసు. ఇది తెలుసు నాకు సరోజ. ఈరోజు నా గురించి చెడ్డగా అనుకుంటున్న ఊళ్ళో వాళ్ళెవ్వరూ అవసరం వస్తే నాకు సహాయపడరు. నువ్వే ఉన్నావు. ఊళ్ళో నీకు చాలా మంచి పేరుంది. ఆ మంచి పేరు నీకు దేనికి అక్కరకు రాదు. విసిరి పారేసినట్లు ఏ మూల ప్రాంతానికైనా ట్రాన్స్ఫర్ అయిందంటే వీళ్ళెవ్వరూ ఆపలేరు. ప్రమోషన్ కూడా నాకు వచ్చినంత తొందరగా నీకు రాలేదని ఆ టైం వచ్చినప్పుడు తెలుసుకుంటావు. సుశీల ఎప్పుడూ లేనంత గంభీరంగా అంది. అలాగని ఇంతమందితో ఎలా స్నేహం చేయగలుగుతున్నావు? నీ సంపాదనంతా వాళ్ళ మర్యాదలకి ఖర్చు పెడుతున్నావు. ఈ డబ్బు, కాలం మన వైద్య వృత్తికి వెచ్చిస్తే మనం కష్టపడి చదివిన చదువు సార్థకమవుతుందేమో అంది సరోజ. పీచి తల్లి, భగవద్గీతలోని కర్మయోగిని కాను నేను. నిస్వార్థ కర్మ చేయడానికి, దాని ఫలితం ఆశించకపోవడానికిను. ఇప్పుడు నేను ఎవరి కోసం
నా సర్వస్వం ధారపోస్తున్నానో వాళ్ళు కూర్చున్న చోటు నుండి టెలిఫోన్ ద్వారా సాధించలేని పనులంటూ ఉండవు. పోనీ ఈ ఒక్కరోజు నువ్వు ఇక్కడ ఉండిపో, నీకు పరిచయం చేస్తాను వాళ్ళని, నీకే అర్థమవుతుంది అంది సుశీల. వద్దు సుశీల, నేను చదివిన చదువుకు ఒక ఉద్యోగం, సంపాదన ఏర్పడ్డాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అని నీ సలహా పాటించలేను. నన్ను క్షమించు అంది సరోజ. సుశీలకి చాలా త్వరగా వచ్చింది ప్రమోషన్, సరోజకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఈ సందర్భం చెబుతూ సరోజ సుశీల వివరాలన్నీ వర్ణించింది సీతకి. తనకి ప్రమోషన్ ఆలస్యంగా వచ్చినందుకు ఏమాత్రం లెక్క చేయలేదు సరోజ. ఏ శక్తి ఆమెను వంచలేకపోయింది. సరోజ ఒక ఆదర్శమూర్తిగా నిలిచిపోయింది సీత మనసులో. ఏమైనా సరే నా ఇంటికి ఏ మగాడు రాకూడదు, నేను సుశీలను పార్వతిని కాలేను, ఎప్పటికీ కాను. బుద్ధి లేనివాడు ఇంటికొస్తాను అన్నాడని ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయనుకోవడం మూర్ఖత్వం, పిరికితనం కూడా. వినోద హితోపదేశాలకు లొంగకూడదు. ఇలా మనసులో సంఘర్షణ పడుతూనే నిద్రాదేవత ఒడిలోకి జారిపోయింది సీత. ఇక 2 రోజులలో స్కూలుకు ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. స్కూల్లో పిల్లలు అప్పుడే పలచబడ్డారు. వచ్చిన కొద్దిమంది కూడా చెట్ల కింద ఆడుకుంటున్నారు. క్లాస్ రూమ్లు ఖాళీగా వెలవెలపోతున్నాయి. టీచర్లు పేపర్లు దిద్దేసి కట్టలు కట్టి హెడ్ మిస్ట్రెస్ రూమ్కి చేరుస్తున్నారు. ఆఖరి 2 రోజులు హెడ్ మిస్ట్రెస్ స్టాఫ్ మీటింగ్ పెట్టారు. మేడ మీద అసెంబ్లీ హాల్లోకి టీచర్లంతా ఒకరొకరుగా హాజరవుతున్నారు. మార్కులను బట్టి పాస్ చేసే రోజులవి. ప్యూన్ మార్కుల రిజిస్టరు, కొన్ని తెల్ల కాగితాలు పట్టుకొచ్చి బల్ల మీద పెట్టాడు. హాలులో హాజరైన టీచర్లు క్లాస్లో పిల్లల కన్నా ఎక్కువగా అల్లరి చేస్తున్నారా అన్నట్లుంది ఆ వాతావరణం. హెడ్ మిస్ట్రెస్ వస్తుందర్రా. టీచర్లంతా సర్దుకొని నిలబడ్డారు. ఒక చేతిలో మార్కుల షీటు, రెండో చేతిలో హ్యాండ్ బ్యాగ్తో వచ్చారు హెడ్ మిస్ట్రెస్. ఆమె కూర్చున్నాక టీచర్లంతా కూర్చున్నారు. ఏమర్రా, అందరి మొహాలు కళకళలాడిపోతున్నాయి. నెల మీద 3 వారాలు స్కూల్ ముఖం చూడడం అవసరం లేదనా? హాస్యమాడారావిడ. అవును మేడం అని పెంకి జవాబు కొంతమంది టీచర్లు ఇస్తే, కొంతమంది పెద్ద తరహా టీచర్లు స్కూల్ ఉంటేనే సరదాగా గడిచిపోతుంది మేడం, మరీ సెలవులు ఎక్కువైతే బోర్ కొడుతుంది అన్నారు. లేకపోతే హెడ్ మిస్ట్రెస్ గొడవ కొన్నాళ్ళు ఉండదనా మళ్ళీ అన్నారు ఆవిడ నవ్వుతూ. అబ్బే, మేమెప్పుడు అలా అనుకోం మేడం అన్నారు పార్వతి, రుక్మిణమ్మ గట్టిగా. అస్తమాను హెడ్ మిస్ట్రెస్ని స్ట్రిక్ట్గా ఉంటుందని తిట్టేవాళ్ళు వాళ్లే. ఎంత గట్టిగా అలా మేమెప్పుడు అనుకోమని చెప్తున్నారో ఇంకో టీచర్ అంది పక్కనున్న సీతతో. అవును, నేను అదే అనుకుంటున్నాను సీత అంది నెమ్మదిగా. హెడ్ మిస్ట్రెస్ ప్రారంభించారు. చూడండర్రా, ప్రతి ఏడాది మనం పెట్టుకుంటున్న మీటింగే ఇది, ప్రమోషన్ లిస్టులు తయారు చేయడానికి. అయితే ఈ మీటింగ్ నేను నిరుడు సెలవుల్లో పెట్టి సీనియర్ టీచర్లని మాత్రం పిలిచేదాన్ని. మీరంతా ఆఫీసులు ఇచ్చిన మార్కుల రిజిస్టర్సు, జనరల్ మార్కుల రిజిస్టర్ 2 దగ్గర పెట్టుకొని ప్రమోషన్ లిస్టులు తయారు చేసేవాళ్ళం. ఈ ఏడాది అందరూ ఉండగా పెట్టేస్తే ఈ మీటింగ్ బాగుంటుందని టీచర్ల అభిప్రాయం తెలుసుకోవడానికి అన్నట్టు మీటింగ్ ఇప్పుడు పెట్టడమే బాగుంది మేడం అని చాలామంది టీచర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. జనరల్ రిజిస్టర్ తెరిచి హెడ్ మిస్ట్రెస్ ఒక్కొక్క క్లాస్ టీచర్ని దగ్గరికి పిలిచి ఆమె దగ్గరున్న మార్కుల షీటు, రిజిస్టర్లో ఎక్కించిన మార్కులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూశారు. తరువాత రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ నిర్ణయించి రిజిస్టర్లో పిల్లల పేర్లకెదురుగా రిజల్ట్స్ రాశారు. మేడం, ఇలాగైతే చాలా టైం తీసుకునేటట్టుంది, దీపాలు పెట్టినా ఇక్కడే ఉండాలేమో అంది పార్వతి. అయ్యో, ఈరోజు మనకు ఎంగేజ్మెంట్ ఉంది కదూ, ఇక్కడ లేట్ అయిపోతే ఎలా అంటోంది రుక్మిణమ్మ పార్వతితో. సాయంకాలం 4 గంటలయ్యాక ఎంగేజ్మెంట్లు ఉన్న వాళ్ళంతా వెళ్ళండి, లేని వాళ్లతో నేను పనులు పూర్తి చేసుకుంటారు అన్నారు హెడ్ మిస్ట్రెస్ కొంచెం తీవ్రంగా. ఈవిడకు వినబడినట్లుంది. మనం నెమ్మదిగా అనుకున్న మాటలు అంది రుక్మిణమ్మ. పోనిద్దు, వినబడ్డమే మంచిదైంది. 4 అవ్వగానే మనలాంటి వాళ్ళని వెళ్ళిపోమంది కదూ అంది పార్వతి. సాయంకాలం 4 కాకుండానే సీత క్లాస్ పూర్తి అయింది. అమ్మయ్య, నా పని పూర్తయిపోయింది అనుకుంటూ కాగితాలు అవి సర్దేసి సిద్ధపడుతున్నది ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంతలో హెడ్ మిస్ట్రెస్ పార్వతి, రుక్మిణమ్మ మీరు వెళ్ళిపోవచ్చును అన్నారు. టీచర్లంతా ఆశ్చర్యంగా చూశారు. ఇంకా ఉండబట్టలేక కొంతమంది టీచర్లు అన్నారు, వాళ్ళ క్లాసులు ఇంకా తీసుకోలేదు మీరు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళకేవో ఎంగేజ్మెంట్లు ఉన్నాయట, పాపం వాళ్ళని వెళ్ళనివ్వండరా అంటూ హెడ్ మిస్ట్రెస్ మళ్ళా పార్వతి మీరు వెళ్ళండి అని హెచ్చరించారు. పార్వతి, రుక్మిణమ్మ థ్యాంక్ యూ మేడం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. టీచర్లంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే హెడ్ మిస్ట్రెస్ అన్నారు, వాళ్ళని వెళ్ళనివ్వకపోతే నన్ను ఈ ఊరు నుంచే ఎత్తయ్యవచ్చారా, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అన్నట్టు అంటూ ఆమె సీత వైపు తిరిగి, సీత, నీకు అవతలి మొగుడు పిల్లలు ఏమవుతున్నారో అనే బాధ లేదు కదా, నువ్వు కాసేపు ఉండు,
పార్వతి వాళ్ళ క్లాసులు చూసేద్దాం, నా దగ్గర వాళ్ళ మార్కుల షీట్లున్నాయి అన్నారు. ఆ మాటకి సీత గతుక్కుమంది. ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు సీతకి. నిజమే, ఆవిడన్నట్టు ఆతృతగా ఇంటికెళ్ళడానికి తన కోసం ఎదురు చూసే వాళ్ళెవ్వరూ లేరు కదూ ఇంట్లో. సీతను ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, చెడ్డకి ఎంత గుర్తింపు గౌరవం ఈ ప్రపంచం ఇస్తుందో మంచికి అందులో వీసమెత్తు కూడా ఇవ్వదు. అందువల్లనే మంచివాళ్ళు మంచి పనులు క్రమేపీ ఈ భూమి మీద అంతర్ధానం అయిపోతున్నాయి. పార్వతికి ఒక్క మంచి లక్షణం లేదు. రుక్మిణమ్మ పార్వతికి కుడిభుజం లాంటిది, దుర్యోధనుడికి శకునిలాగా. వాళ్ల పరోక్షంలో హెడ్ మిస్ట్రెస్ చాలాసార్లు అన్నారు, ఇంకా అనేవారు. టీచర్ వృత్తికి వీళ్ళు కళంకం తెస్తున్నారు. బొత్తిగా ఆ తిరుగుళ్ళేమిటి? చిచి, పిల్లలు వీళ్ళ దగ్గర నుండి నేర్చుకునేది చివరికి వీళ్ళ తిరుగుళ్ళు లాగుంది. వాళ్ల పరోక్షంలో ఏమంటేనేం, సమయానికి వాళ్ళ అవసరాలు తీర్చారు. పైగా తనని ఆగి పార్వతి వాళ్ళ పనులు చూడమంటున్నారు. ఇంకో గంటన్నరకి పని పూర్తి అయింది. అంతా లేచి బయలుదేరారు. సీత ఇంటి మాదుగానే హెడ్ మిస్ట్రెస్ ఇంటికి తోవ, అందువల్ల ఇద్దరూ కలిసి బయలుదేరారు. తోవలో హెడ్ మిస్ట్రెస్ నవ్వుతూ అన్నారు, చూసావా సీత, నీకు పెళ్ళయుంటే నిన్ను ఇలా అనేదాన్ని కాదు ఇంతసేపు. పర్వాలేదులేండి, ఈ ఒక్కరోజే కదా, ఎంత కష్టపడినా. తర్వాత 7 వారాలు సెలవులు, అప్పుడు ఎంతైనా రెస్ట్ తీసుకోవచ్చు అంది సీత. పెద్దదాన్ని చెప్తున్నాను, ఒంటరిగా ఆడది నెగ్గుకు రావడం కష్టమమ్మా. లోకం ఏదో ఒక అపనిందలేసి వాళ్ళ మీద విసురుతూనే ఉంటుంది. ఏ ఒక్క రాయి తగిలినా మనసు గాయపడక మానదు. ఆ గాయం మాయని మచ్చై కూర్చుంటుంది. అంతా అయిపోయాక ఏం లాభం చెప్పు? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది. హెడ్ మిస్ట్రెస్ తన మనసులోని విషయం చెప్పడానికి ఈ అవకాశం కొరకు ఎదురుచూస్తున్నట్లు గబగబా చెప్పేశారు. ఆవిడే మళ్ళా అన్నారు, అన్నట్టు సీత, ఈ అవకాశం నాకు మళ్ళా రాదు. ఈ మధ్య నేను మన స్కూల్ దగ్గరున్న పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాను కదా, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అవును, 2 నెలల క్రితం స్కూల్ నుంచి వెళ్ళారు మీరు అంది సీత. అప్పుడే ఆ కాలేజీ ప్రిన్సిపల్ అన్నాడు, తనే నన్ను ఈ మధ్య ఒక విషయంలో కలుసుకోవాలనుకుంటున్నారట. నేనా అక్కడికి నా పని మీద వెళ్ళడం ఆయన చాలా సంతోషించాడు. వాళ్ళ కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడట. అతనికి తల్లి తండ్రి లేరు. అతడు చాలా బుద్ధిమంతుడు. ఉద్యోగం ఖాయమైంది. మన స్కూల్లో అవివాహిత టీచర్లు ఆ పెండ్లి కొడుక్కి తగినామె ఉంటే చెప్పమన్నారు. వెంటనే నువ్వే జ్ఞాపకం వచ్చావు. ఆయనతో నీ పేరు చెప్పలేదనుకో, తర్వాత చెప్తాను అన్నాను. మరి నువ్వేమంటావు అన్నారావిడ. సీత మౌనంగా ఉండడం చూసి ఏమిటి నీ జవాబు అన్నట్టు సీత వైపు తిరిగి చూశారు. చూద్దాంలేండి, సెలవులయ్యాక, అప్పటి పరిస్థితులను బట్టి అని సీత నిర్లిప్తంగా అంటుంటే ఆమె వెంటనే మళ్ళా అన్నారు, అబ్బే అలా కాదమ్మా, నువ్వు మీ వాళ్లతో చెప్పు. సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మంచి సంబంధం అయితే పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఆడది ఎంత చదివి ఉద్యోగం చేస్తున్నా సెక్యూరిటీ అనేది ఉండాలమ్మా. లేకపోతే ఒంటరిగా ఎవరితోనూ అతకని బ్రతకాలి. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. చచా, ఒంటరి బ్రతుకు పగవాళ్లకు కూడా వద్దు. ఇంతలో సీత ఇల్లు వచ్చింది. నేను ఆలోచించి చెప్తాను మేడం అంది సీత. ఇంటి తాళం తీసి లోపల అడుగు పెట్టేసరికి కిటికీలో నుండి పోస్ట్ మ్యాన్ విసిరేసిన వినోద ఉత్తరం ఎదురైంది. వినోద ఉత్తరం చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది సీతకి. చేతిలో కాగితాలు హ్యాండ్ బ్యాగ్ పక్కన బల్ల మీద పడేసి ఉత్తరం చించి మంచం మీద వాలిపోయింది. పని మనిషి తలుపులు దబదబా బాదుతూ ఉంటే మెలకువ వచ్చింది సీతకి. మర్నాడు పొద్దుట తలుపు తీయగానే, ఏందండమ్మా అలుపు వచ్చిందా అండి? తలుపు కొట్టి బస్తీలో పూరా జనం లేచిపోతుంటారు. యాదమర్చి పడుకున్నారా? నిలదీసింది పని మనిషి. నిన్నంతా స్కూల్లో మీటింగ్, ఇంటికొచ్చాక వంట చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది. చప్పున మెలకువ రాలేదు అని చెప్తూనే ఉంది సీత. పని మనిషి లోపలికెళ్ళి గిన్నెలు బయటేసుకుంటోంది. సీత సమాధానంతో పనిలేనట్టు. సీతకి ఇంకా బద్ధకం వదల్లేదు. ఇంకాసేపు పడుకుంటే స్కూల్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదనుకుంటూ మళ్ళా పడుకుంది. ఇంతలో, అమ్మగారు ఇలా జల్దీ పని కథం చేసి పోయేది ఉండాది, గుడ్డలుంటే పడేయండి, ఉతికిపోతా. పని మనిషి మళ్ళీ ఆరంభించింది. ఇది నన్ను పడుకోనిచ్చేలాగా లేదు. మూలుక్కుంటూ లేచింది సీత. పని మనిషికి ఉతకడానికి 2 చీరలు ఇచ్చి టూత్ బ్రష్ పేస్ట్ పట్టుకుని బాత్రూమ్ కేసి నడిచింది. బాత్రూమ్ నుండి తిన్నగా వంటింటి వైపు నడిచి స్టవ్ మీద కెటిల్ పడేసి ఎదురుగా ముక్కాలి పీట మీద కూర్చుంది కెటిల్ వైపు చూస్తూ. పొద్దుట కాఫీ వేళప్పుడు విధిగా సీతకి తల్లి జ్ఞాపకం వస్తుంది. తన స్కూల్లో చదువుకునే రోజులలో ముఖం ఇలా కడుక్కోవడం పూర్తయ్యేసరికి వంట మనిషి కాఫీ పట్టుకుని సిద్ధంగా నిలబడాల్సింది. అలా జరగని నాడు ఒక ప్రళయం లేవదీసేది అమ్మ. వంట మనిషి ఏమరపాటుగా ఉండి మర్చిపోతుందేమో అని పాపం అమ్మ ఒక కన్ను తన మీదే ఉంచేది. సీత మొహం కడిగేసుకొని చప్పున కాఫీ ఇచ్చేదానికి
అని వంట మనిషిని హెచ్చరిస్తూ ఉండడం ఇంచుమించు కాఫీ వేళకి గుర్తొస్తుంది. కాఫీ తాగుతూ సీత బయటకు వచ్చేసరికి పని మనిషి బట్టలారేసి వెళ్ళిపోతోంది. అది పనిలోకి వచ్చేటప్పుడు ఎంత తుఫాన్లాగా వస్తుందో వెళ్ళేటప్పుడు ఏ అలికిడి లేకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ 5 నిమిషాల్లో పని మనిషి చేతిలో చీటీతో వెనక్కొచ్చింది. స్కూల్ బంట్రోన్తో కలిసుండాడు, నీకిమ్మన్నాడు ఈ సీటీ అని ఇంట్లోకి విసిరేసి గబగబా వెళ్ళిపోయింది. దీని కంగారు బంగారంగాను అని మూలుక్కుంటూ 2 అడుగులు వేసి వంగి చీటీ తీసుకుంది సీత. సీత, ఈరోజు సాయంకాలం స్కూల్ నుండి నాతో మా ఇంటికి రా, భోజనం మా ఇంట్లో చేద్దువు గాని మళ్ళీ అప్పటికప్పుడు చెప్తే నీకు వీలు కాదు రావడానికి, అందుకని ముందుగానే రాస్తున్నాను. ఇట్లు హెడ్ మిస్ట్రెస్ రాసిన చీటీ చదివింది సీత. ఎందుకు తనని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆలోచనలో పడింది సీత. ఈమెకి కూడా పార్వతి లక్షణాలు కొన్నున్నాయేమో, కర్మ. చచ, ఆమె వయసు మళ్ళినామె, ఇంకా సర్వీసు 2 ఏళ్లే ఉంది. ఊళ్ళో ఆమెకి మంచి పేరుంది, దైవభక్తి కలదని. నా అనేవాళ్ళెవరూ ఆమెకు లేకపోయినా పేద బంధువులకు స్నేహితులకు మంచి చెడ్డకి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ అవసరాలకి ఆదుకుంటుందని చాలామంది చెప్పుకోగా వింది సీత. తన దగ్గరికి అవివాహితులుగా వచ్చిన టీచర్లలో 2-3కి తనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు కుదిర్చిందట. మరి ఈమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది అందరికీ పెద్ద సందేహం. ఆవిడ్ని అడిగే సాహసం లేక ఎవ్వరూ అడగలేదు. ఏమైనా ఆమె పార్వతి లాంటిది కాదు. బహుశా ఆమెకి ఇంట్లో ఏ పనిలోనైనా సహాయం చేయాలేమో. అవివాహితులకు కావాల్సినంత తీరుబడి ఉంటుంది కదూ. సీత నవ్వుకుంది. స్కూలుకు వెళ్ళే టైం దగ్గర పడుతోంది. బియ్యం పొయ్యి మీద పడేసి అది ఉడికితే ఇంతలో స్నానం చేసి వచ్చేసింది సీత. ఒక్క పూట కోసం ఏం కూరలు వండుకోవాలే అని పచ్చడి పెరుగుతో భోజనం అయిందనిపించింది. సీత స్కూల్ గేటు దగ్గర అడుగు పెట్టేసరికి బెల్ కొడుతున్నారు. గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలు స్వాగతం పలికారు. వాళ్ళ పక్క నుండి వెళ్తున్న టీచర్లకు వెరీ గుడ్ మార్నింగ్ గర్రా అంటూ సీత హెడ్ మిస్ట్రెస్ రూమ్ వైపుకి సాగింది. ఆమె కుర్చీలోంచి లేచి అసెంబ్లీ హాల్కి వెళ్ళడానికి బయలుదేరబోతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం అంది సీత. గుడ్ మార్నింగ్ సీత, హెడ్ మిస్ట్రెస్ సమాధానమిచ్చింది. థ్యాంక్స్ మేడం, మీ ఇంటికి ఆహ్వానించినందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అడిగింది సీత. హెడ్ మిస్ట్రెస్ ముందుకు నడుస్తూనే, అబ్బే ప్రత్యేక కారణం ఏం లేదు, కాసేపు మా ఇంటికి వచ్చి నాతో గడుపుతావని అని అసెంబ్లీ హాల్ వైపు తొందరగా వెళ్ళిపోయారు. హెడ్ మిస్ట్రెస్ ఇంటికి వెళ్ళడం సీతకది మొదటిసారి కాదు. కానీ ఎందుకో ఈరోజు తను ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డానని అనుకోకుండా ఉండలేకపోయింది సీత. ఆమె ఇల్లు చూసిన వాళ్ళందరూ ఆమెకు అలంకరణలో చాలా ఆసక్తి ఉందని అనుకోక మానరు. డ్రాయింగ్ రూమ్లో చక్కటి ఫర్నిచర్, గుమ్మాలకి కర్టెన్స్ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఇల్లు అనిపిస్తుంది. డ్రాయింగ్ రూమ్ దాటి సీత ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. ఆ రోజు కూడా సీత అక్కడే కూర్చుంది. లోపల నుండి హెడ్ మిస్ట్రెస్ పిలిచారు. సీత ఇలారా, ఇక్కడ తీసుకుందాం కాఫీ. కాఫీ తీసుకుని ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళారు. అక్కడ గాడ్రేజ్ సింగిల్ కాట్, బట్టల బీరువా, బల్ల, పడక కుర్చీ ఉన్నాయి. ఆమె మంచం మీద పడుకుంటూ, సీత నీలాగా పడక కుర్చీలో పడుకో, భోజనం టైం అయ్యేదాకా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుందామన్నారు. పడక కుర్చీలో కూర్చుంటూ, మేడం ఈరోజు చాలా అలసిపోయారు ఆఫీస్ పనితో అంది సీత ఆమె ముఖం చూస్తూ. క్రిందటి 10 రోజులు పరీక్షలని, రిజల్ట్స్ అని ఆ పనులతో సరిపోయింది. ఆఫీస్ పని వెనకపడిపోయింది. ఈరోజు చాలా మటుకు ఆఫీస్ పని పూర్తి చేసేసాను అన్నారు ఆవిడ. మేడం మీరు సెలవులకి ఎక్కడికైనా వెళ్తారా? ఎవరున్నారు నాకు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించడానికైనా అని నెమ్మదిగా తనలో తను అనుకుంటున్న మాటలు బయటకు వినబడ్డాయి సీతకి. మేడం మీకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరా? నీకు తెలీదా సీత, నేను ఒంటరిదాన్ని, ఒక్కరితోనే పుట్టాను. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. మరి మీ చెల్లెలు ఒకరు పోయారు అని విన్నానండి అంది సీత సంశయిస్తూ. ఆమె నా స్వంత చెల్లెలు కాదు, మా పిరతల్లి కూతురు. పిన్ని పోయేటప్పటికి అది 3 నెలల పిల్ల, నాకన్నా 2 ఏళ్ళు చిన్నది. పిన్ని పోగానే అమ్మ చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చేసి నాతో పాటే పెంచింది. మా ఇద్దరికి ఒక్కలాంటి గౌన్లే కుట్టించేది, ఒక్కలాంటి నగలు చేయించేది. నాన్నగారు అమ్మ మమ్మల్ని పెద్దమ్మాయి చిన్నమ్మాయి అని పిలిచేవారు. నాకు 9 ఏళ్ళు వచ్చేదాకా అది మా పినతల్లి కూతురని తెలియదు, స్వంత చెల్లెలే అనుకునేదాన్ని. అయితే ఒకరోజు మేమిద్దరం స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాం. అమ్మ పక్కింటావిడ పంచదారకు వస్తే పంచదార ఇచ్చి పిచ్చాపాటి మాట్లాడుతూ నిలబడింది. అమ్మ స్కూల్కి పోతున్నాం అన్నాం మేమిద్దరం. చెల్లి జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా రోడ్డు పక్కనే నడిచి వెళ్ళండి అమ్మ అంది. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం, నీ కూతురుతో సమానంగా చూస్తున్నావు చెల్లెలి కూతుర్ని, రేపు ఆస్తి కూడా సమానంగా పంచుతావా ఏం అంది పంచదారకు వచ్చిన ఆవిడ. ఊరుకోండి పిన్ని గారు, మేం పిల్లలకి కూడా ఆ సంగతి తెలియనివ్వలేదు. వాళ్ళిద్దరూ నా బిడ్డలే అనుకుంటున్నాను. మధ్యలో మీలాంటి వాళ్లే పెడతారు.
ఈ తేడాలన్నీను అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది మా అమ్మ. ఆ రోజు నాకు మొదటిసారిగా తెలిసింది చెల్లి పిన్ని కూతురని. నా పక్కనే ఉన్న చెల్లికి అసలు ఆ సంభాషణే అర్థమైనట్టు లేదు. మీ తోబుట్టులాగా పెరిగిన అమ్మాయి బ్రతికుంటే ఎంత బాగుండేది. ఎన్నాళ్ళ క్రిందట పోయారావిడ? ఆతృత ఆగలేక అడిగింది సీత. పూర్తిగా విను చెప్పేదంతా అంటూ ఆవిడ మళ్ళా మొదలుపెట్టారు. రాను రాను ఒకే పెంపకంలో పెరుగుతున్న మా ఇద్దరిలో లక్షణాలు చాలా తేడాగా కనిపించసాగాయి. నేను తలదూవుకోవడం, స్నానం చేయడం లాంటి పనులు అరగంటలో పూర్తి చేస్తే చెల్లి 2 గంటల్లో కూడా పూర్తి చేయలేకపోయేది. అద్దం ముందు గంటల తరబడి అలాగే నిలబడిపోయేది. ఏమిటే ఇప్పటి నుండి ఈ షోకులు, నువ్వును అక్కను చూడు ఎంత నిమిషాల్లో తయారైపోతుందో అని అమ్మ మందలిస్తే, అందుకే అంత జిడ్డు కారిపోతూ ఉంటుంది అక్క మొహం ఎవరు చూడరు, అందరూ నా వైపే చూస్తుంటారు అని జంకు లేకుండా అనేసేది. చెల్లికి వయసు వచ్చే కొద్దీ బుద్ధి పెడత్రోవ తొక్కడం మొదలుపెట్టింది. నాతో కలిసి స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళడం తప్పించాలని చూసేది. మేం చదువుతున్నది ఆడపిల్లల హై స్కూలు. మా స్కూల్కి కొంచెం పక్కగా మగపిల్లల స్కూల్లో చదువుతున్న చెల్లి అబ్బాయితో ఎప్పుడు ఎలా స్నేహం చేసిందో నాకు తెలియదు. ఒకరోజు ఆమె చెప్పడం ఆపారు. బయట నుండి బిలబిలమని 10 మంది పిల్లలు, వాళ్లతో 4 పెద్దవాళ్ళు వచ్చి అమాంతంగా మేడం కాళ్ళ మీద పడ్డారు. అమ్మగారు, మా పిల్లలంతా పరీక్షలు పాస్ అయ్యారు, ఈ భిక్ష మీరు పెట్టిందేనమ్మా అంటూ వాళ్ళు కాళ్ళు బిడవడం లేదు. మేడం వాళ్ళని వారిస్తూ లేచి మంచం మీద కూర్చున్నారు. పిల్లలు కష్టపడి చదివారు, పాస్ అయ్యారు, ఇందులో నాదేముంది అంది మేడం చాలా నిర్లిప్తంగా. ఈ 4 ఏళ్లు బట్టి మా పిల్లల బాధ్యత మీరు పూర్తిగా తీసుకున్నారమ్మా. పుస్తకాలకని, ఫీజులకని, బట్టలకని ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో మాకు తెలీదా అమ్మా? మేమైతే ఒక్క ఏడాది కూడా చెప్పించలేకపోయేవాళ్ళం అని చెప్పకపోతున్న వాళ్ళని ఆపేసి, సరేలేండర్రా, మీరంతా పాస్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సెలవులు హాయిగా గడపండి, మళ్ళా స్కూలు తెరిచేసరికి రండి అంది మేడం పిల్లల భుజాలు తడుతూ. దండాలు పెడుతూ వాళ్ళంతా వెళ్ళగానే, మీరు ఇంతమందిని చదివిస్తున్నట్టు మాకెవరికి తెలియదండి అంది సీత ఆశ్చర్యంగా. ఇందులో ఏముంది తెలియడానికి? మనం చేసిన సహాయానికన్నా వాళ్ళు చూపించే కృతజ్ఞత ఎక్కువగా ఉంది అంతే అంటూ వెనుకటి సంభాషణ తిరిగి ప్రారంభించారు. ఒకరోజు గేమ్స్ పీరియడ్లో నేను గ్రౌండ్స్లో తిరుగుతూ ఉంటే చెల్లి గేట్ అవతల నిలబడి మా ఇంటి పక్క అబ్బాయితో మాట్లాడుతూ కనబడింది. చెల్లి అని అప్రయత్నంగానే గట్టిగా అరిచాను. గ్రౌండ్స్లో ఉన్న పిల్లలంతా నా వైపు ఆశ్చర్యంగా చూశారు. కానీ చెల్లి కొంచెం కూడా చలించలేదు. పైగా ఇంకో 5 నిమిషాలు మాట్లాడి అప్పుడు వెనక్కి తిరిగి వచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెల్లి ఎదురుగానే చెప్పాను నేను చూసిన సంగతి. అమ్మ చెల్లిని కొట్టి చంపేస్తుంది, పెంకులు ఎగిరేటట్టు కేకలేస్తుందని ఊహించుకున్న నాకు ఆశాభంగమే కలిగింది. అదేమిటే, ఇంకా చిన్నపిల్లవా? మగపిల్లలతో అలా మాట్లాడవచ్చా? ఇది అమ్మ మందలింపు. చెల్లిని అటు వెళ్ళనిచ్చి అమ్మని నిలదీసి అడిగాను. పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం అంత తేలిగ్గా తీసుకున్నావేమిటమ్మా అని. కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మ అంది. పెంచిన వాతావరణ ప్రభావమా లేక సాంప్రదాయ ప్రభావమా మా పిల్లల మీద ఎక్కువగా పడేది అనే విషయం గురించి పుస్తకాలలో చదువుతూ ఉంటాం. దీన్ని చూస్తే తండ్రి వైపు సాంప్రదాయ లక్షణాలు దీని మీద ముద్ర వేసుకున్నట్లు కనిపిస్తోంది. 3 నెలల పిల్లని తెచ్చి నీతో పాటు పెంచుతున్నాను. దాని తండ్రి తరపు వాళ్ళు ఛాయ కూడా ఎరగదు. కానీ తండ్రి వైపు వాళ్ళ లక్షణాలు తప్ప రెండో లక్షణం ఈ పిల్లలు కనబడకపోవడమే నాకు అంత చిక్కడం లేదు. ఇలా ఎందుకు జరుగుతున్నదో. అమ్మ కాసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏదో జ్ఞాపకం వచ్చేట్టు మళ్ళా ప్రారంభించింది. అన్నట్లు నీకు ఈ విషయాలు ఏమీ తెలియవే చెల్లి. చెల్లి తల్లి తండ్రి అది కడుపులో ఉన్నప్పుడే ఏదో మింగి చచ్చిపోయారు. అతనితో పెండ్లయ్యాక మీ పిన్ని ఏనాడు సుఖపడలేదు. పూర్వీకుల ఆస్తి, దాని మీద వచ్చే డబ్బుతో సంసారం గడపడం, తను సాదా తిరుగుళ్ళు తిరగడం అతని దినచర్యగా ఉండేది. ఊళ్ళో ఎంతమంది భోగం వాళ్ళు ఉన్నారో అందరి ఇళ్ళు చూసుంటాడతగాడు. అతని తండ్రికి కూడా ఈ లక్షణం ఉండేదట. ఆ కుటుంబంలో ఉన్న రెండో అవలక్షణం ఏమిటంటే ఆత్మహత్యలు చేసుకోవడం. తండ్రి కొడుకులు అటువంటి చావు చచ్చారు. నాకు తెలుసు చెల్లికి తండ్రి లక్షణాలు పూర్తిగా వచ్చాయి. ఆ పిల్లని మనం బాగు చేయలేం. కేకలేస్తే ఏ విషయమైనా తాగి చచ్చిపోతుందేమో అనే భయం నన్ను పీడిస్తోంది అంటూ అమ్మ ఏడ్చేసింది. పిన్ని బాబాయ్ గురించి వినడం నాకు అదే మొదటిసారి. పిన్నిది అంత దుఃఖమయమైన జీవితం అన్నమాట. ఇంతలో అమ్మగారు అంటూ పని మనిషి గదిలోకి రావడంతో మేడం చెప్పడం ఆపేశారు. వంట అయింది, భోజనానికి వస్తారా? వంటావిడ అడిగింది. బల్ల మీద అన్నీ సర్దేసి పెట్టు, ఇప్పుడే ఒక 15 గంటలో వచ్చేస్తాం మేడం చెప్పారు.
వంటావిడ వెళ్ళగానే మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. అమ్మ చెప్పిందంతా విని పోనీ ఆ అబ్బాయికి ఇచ్చి పెండ్లి చేస్తే నాకు కాకుండా దానికేమిటి పెండ్లి అనుకోకండి అన్నాను. అలాగే చేద్దాం అన్న అమ్మ 1 ఏడాది దాకా ఆ మాటే మర్చిపోయింది. ఈలోగా జరగవలసింది జరిగిపోయింది సీత అని మేడం ఆగిపోయారు. ఏం జరిగింది మేడం? నాకు అర్థం కాలేదు మీరన్నది అంది సీత నెమ్మదిగా. ఆ మాత్రం ఊహించలేవా సీత? ఆ ఏడాదిలో చెల్లి స్నేహం ఆ అబ్బాయితో ఎంతవరకు ముదిరిందంటే చెల్లి గర్భవతి అయ్యేదాకా. ఆ వార్త చెవిన పడగానే అమ్మా నాన్న కుప్ప కూలిపోయారు. కర్తవ్యం వెన్ను చరిచింది. ఇద్దరూ వెళ్ళి ఆ అబ్బాయి తల్లిదండ్రులకి కథంతా చెప్పారు. ఈ కట్టే ఆలస్యం చేయకూడదని ముహూర్తం పెట్టి 3 ముళ్ళు వేయించేద్దామని అన్నారు. సాధారణ పరిస్థితులలో అయితే మాతో బియ్యం పొందే అంతస్తు వాళ్లకు లేదు. పరిస్థితి విషమించడం వల్ల వాళ్ళ దగ్గరికి ప్రాధేయపడవలసి వచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి మా వాడు ఒక్కడితోనే తిరుగుతున్న మాట ఏమిటి అంటూ ఎదురు దెబ్బ తీశారు. అమ్మ ధైర్యంగా కావాలంటే మీ అబ్బాయిని పిలిచి అడగండి, కొడుకుని పిలిచి అడిగారు వాళ్ళు. చిచి నాకేం తెలియదు, ఆ అమ్మాయికి ఇంకా చాలామంది స్నేహితులు ఉన్నారు అనేసి ఒక క్షణం నిలబడకుండా వెళ్ళిపోయాడు. అవును, ఎందుకు ఒప్పుకోవాలి? ఏ తప్పు చేసినా దాని తాలూకు గుర్తులు మగవాడి దగ్గర దొరకవు. అదే తప్పు ప్రకృతి ఆడదాన్ని రచ్చకీడుస్తున్న మహోపకారం ఇది. అమ్మ చెల్లిని నిలదీసింది. ఆ అబ్బాయి తనకేమీ తెలియదంటున్నాడు, ఇంకెవరున్నారో తన స్నేహితులు చెప్పమని. చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ తనకు ఆ అబ్బాయి తప్ప ఇంకెవ్వరూ స్నేహితులు లేరని, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వబట్టి అతనితో కలిసి తిరిగానని. అప్పటికే 4వ నెల వచ్చేసింది. ఏమీ చేయడానికి తోచక ఆ రాత్రి మేమంతా ఆలోచిస్తూ ఉండిపోయాం. వంట లేదు, భోజనాలు లేవు. తెల్లవారింది, అంతా లేచాం. చెల్లి మాత్రం లేవలేదు. ఏదో మనసు బాగుండక పడుకుందని ఎవరి మట్టుకు వాళ్ళం ఊరుకున్నాం. 8 గంటలైనా చెల్లి లేవకపోతే నాకే జాలేసి దాన్ని చేత్తో కుదిపాను లేపుదామని. దగ్గరికెళ్ళి దాని మీద చెయ్యేసి షాక్ తగిలినట్లు అమ్మా నాన్నగారు అని అరిచి అక్కడే కూలబడ్డాను. నా చేతికి తగిలింది చల్లటి జడ పదార్థం, కానీ వెచ్చని మానవ శరీరం కాదు. అందరూ వచ్చారు. చెల్లి ఆత్మహత్య చేసుకుంది. తలగడ కింద నుండి చీటీ కింద పడింది. అందులో నాకే రాసుంది, అక్క, మంచి చెడు తెలియని వయసులో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. బ్రతుకు మీద విరక్తి పుట్టి నేను చచ్చిపోతున్నాను, నన్ను మర్చిపోండి. ఆ రోజు నుండి శారీరకంగా మా చెల్లి చచ్చిపోయింది, మానసికంగా నేను చచ్చిపోయాను సీత అని మేడం బోరున ఏడ్చేశారు. అప్పటిదాకా గంభీరంగా ఉన్న మేడం ఒక్కసారి బోరున ఏడవడం చూసి సీత స్తంభించిపోయింది. మెల్లగా తేరుకొని, మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మేడం. మీ జీవితం వెనకాల ఇంత విచారకరమైన గాథ ఉందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను అంది సీత మెల్లిగా. కొంతసేపటికి ఆమె దుఃఖం అణుచుకొని మళ్ళా మొదలుపెట్టారు. ఇంత చిన్న వయసులో చెల్లి ఆత్మహత్య చేసుకుందంటే దానికి ముఖ్యంగా బాధ్యులు అమ్మ నాన్న. 3 ఏళ్లుగా నేను రోజూ చెల్లి నడత గురించి చెప్పినా దాన్ని మందలించనైనా లేదు సరికదా. దాని వంశంలో ఉన్న లక్షణాలు అవి అంటూ మందలించినా అది మారదని గట్టిగా నమ్మి దాని కర్మకి దాన్ని వదిలేశారు. అది పురుష సాంగత్యం కోసం స్వప్రయత్నాలు చేయడంలో పెడదారి తొక్కుతుందనైనా గ్రహించుకోలేదు. కనీసం నేను చెప్పినట్టు మొదట్లోనే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి చెల్లికి పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదు. తెల్లవారి లేచి రాత్రి పక్క చేరేదాకా వాళ్ళు చూపించే ఆర్భాటం కాఫీ పలహారాల మీద, భోజనాల మీద, బట్టల మీదను. ప్రతి నెల కంచి బట్టలు, వెంకటగిరి బట్టలవాడు, బొబ్బిలి చీరలవాడు మా ఇంటికి రావడం, అమ్మ నాకు చెల్లికి చీరలు తీసుకోవడం రివాజ్ అయిపోయింది. మాకు ఇప్పుడే ఇన్ని చీరలు ఎందుకమ్మా, ఈసారి కొద్దులే, వచ్చే నెలలో తీసుకుందువు కానీ అంటే అమ్మ మా మాట లెక్క చేసేది కాదు. పెట్టె నిండా రకరకాలైన చీరలుంటే చెల్లి 13వ ఏట నుండే రోజుకో చీర కట్టుకుని సింగారించుకునేది. పెద్దవాళ్ళమవుతున్న కొద్దీ మా కోరికలు, మా అవసరాలు వేరుగా ఉంటాయని, పౌష్టికరమైన భోజనం, ఆడంబరమైన బట్టలు కాదు తల్లిదండ్రులు పిల్లలకు తీర్చవలసిన అవసరాలని అమ్మ కానీ నాన్నగారు కానీ తెలుసుకోలేకపోయారు. వాళ్ళు పడుతున్న శ్రమనంతటిని మాకు అవసరమైన విషయాలపైన కేంద్రీకరించి ఉంటే చెల్లి జీవితం, నా జీవితం ఇలా అయ్యేవి కావు. మేడం, మీ జీవితానికి ఏమైంది అంది సీత అమాయకంగా. మేడం సీత ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్లు కొంతసేపు వెనకాడారు. మళ్ళా ఏదో నిశ్చయించుకున్నట్లు మొదలుపెట్టారు. చెల్లిపోయాక అమ్మ 10 ఏళ్ళు, నాన్నగారు 12 ఏళ్ళు ఉన్నారు. చెల్లిని తలుచుకుని కొన్నాళ్ళు కుమిలిపోయారు. చెల్లి చెడిపోయి ఆత్మహత్య చేసుకుందన్న సంగతి మా బంధువులందరికీ
మా పేటలో ఉన్న అమ్మలక్కల ద్వారా ప్రచారం అయిపోయింది. అందుచేత నాకు సంబంధాలు వచ్చేవి కావు. ఈ విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత కాస్త వదిలిందని అమ్మ నాన్న ఊపిరి తీసుకున్నట్లు నా పెళ్లి విషయం ఆలోచించడమే మానేశారు. ఎవరైనా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు అంటే చదువుకుంటుంది కదండి, అప్పుడే తొందర ఏముంది అనేది అమ్మ. బట్టల వాళ్ళు వస్తూనే ఉన్నారు, అమ్మ కొంటూనే ఉంది. ఏ నెలైనా వాళ్ళు రాకపోతే చుట్టుపక్కల ఇండ్లకి కబుర్లు పంపేది అమ్మ ఆతృతగా. ఒకవేళ తనింటికి మాత్రమే వాళ్ళు రావడం మర్చిపోయారేమోనని. నేను స్కూల్ ఫైనల్, ఇంటర్, బిఏ వరుసగా ఎక్కడా ఆగకుండా పాస్ అవుతూ పోయాను. బిఏ ఫలితాలు వచ్చిన రోజు నాన్నగారు నన్ను పిలిచి బిఈడి సీట్కి అప్లై చేయమన్నారు. నాన్నగారండి, ఇక నాకు చదవాలని లేదండి అన్నాను. చదవడం మానేసి ఏం చేద్దామని అన్నారు నాన్నగారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఉందండి అని పైకే అనుకున్నాను. మాట్లాడమేమిటమ్మా అని నాన్నగారు అడిగేదాకా నా మనసులో మాట చెప్పడానికి అభిమానం, అధైర్యం అడ్డొచ్చాయి. మీ ఇష్టమండి అని మాత్రం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. తరువాత ఒక యంత్రంలాగా తయారైపోయాను. నాన్నగారు బీఈడీ చదవమన్నారు, చదివాను. ఉద్యోగంలో చేరమన్నారు. అంతే, 10 ఏళ్లకి అమ్మ పోయింది. అమ్మ పోయిన 2 ఏళ్లకి నాన్నగారు పోయారు. మరి మీకే అవకాశం రాలేదా మేడం అంటే మీకు ఎవరైనా తటస్థపడే ఉంటారు. మీరే ఒప్పుకోలేదేమో పెళ్ళాడడానికి అడిగింది సీత. అలా అడగకూడదేమో అని అనుకుంటూనే, లేదు సీత, నాకు అటువంటి అవకాశం రాలేదు. నేను మొదటి నుండి ఉద్యోగం చేస్తున్నది ఆడపిల్లల స్కూల్లో. ఇక పంతులమ్మగా నాకు సంఘంలో ఏ పరిచయాలు లేవు కనుక ఎవరు నన్ను ఆహ్వానిస్తారు చెప్పు. నా మటుకు నాకు ఏ మగాడితో మాట్లాడాలన్నా చెల్లి భయంకర జీవితం జ్ఞాపకం రావడం, వెంటనే నేను ఆ ప్రయత్నం విరమించుకోవడం జరుగుతూ ఉండేది. మేడం, నా అనుభవంతో ఆడపిల్లకి పెండ్లి తప్పక జరగాలంటారంటారా అని ధైర్యం చెక్కబట్టుకొని వేసింది ప్రశ్న సీత. ఏనాడో ముగింపు అయిపోయిన నా జీవితం నీ ముందు దేనికి విప్పానో నువ్వింకా తెలుసుకోలేదా సీత? వినోద తల్లి మేము చాలా స్నేహితులం, నీకు తెలుసు కదా ఆ విషయం. ఆమె దగ్గరకు నేను వెళ్ళినప్పుడల్లా వినోద నీ గురించి చెప్తూ ఉండేది. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న బాధతో పెళ్లి జరగలేదని, సీత ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోతుంది చూడండి అంటూ. అంత మంచి స్నేహితురాలు నీకుందని తెలుసుకున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒంటరిగా నిస్సారమైన జీవితం ఏ స్త్రీ గడపకూడదని నా విశ్వాసం. చూడు, సన్యాసులైన నర్సులు, నన్నులు కూడా గ్రూప్గానే జీవిస్తున్నారు. స్కూల్స్, హాస్పిటల్స్లోనూ పనిచేసేటప్పుడు ఏమిటి, వసతి గృహాలలో ఉండేటప్పుడు ఏమిటి, కలిసిమెలిసి ఉంటారు. నన్నులు కంటే కంపెనీ కూడా నా బోటి దానికి లేదు. ఇప్పుడు నాతో ఎవరున్నారు చెప్పు? ఏ ఊరు బదిలీ అయినా ఒక్కరితిని వెళ్తాను. ఒక్కరితిని ఇంట్లో ఎన్ని గంటలు రోజు గడుపుతానో నువ్వు ఊహించుకోవచ్చు. ఈ ఒంటరితనం పగవాళ్ళకు కూడా వద్దు సీత. ఇంతలో వంట మనిషి మళ్ళా వచ్చి పిలిచింది. భోజనం చల్లారిపోతుంది, త్వరగా రమ్మనమని. హెడ్ మిస్ట్రెస్ వాచి చూసుకుంటూ, అయ్యో నాకు టైం కూడా తెలియలేదు, పద సీత, అప్పుడే 8 అయిపోయింది అని లేచి భోజనాల గది వైపుకి దారి తీశారు. భోజనాలు అయ్యాక వక్కపొడి వేసుకుంటూ, మేడం ఇంక నేను వెళ్తాను అని లేచింది సీత. మీరు జీవితంలో ఏ సుఖం పొందకపోయినా ఇతరుల జీవితాలు సుఖమయం చేయాలని మీరు పడే తాపత్రయం సామాన్య విషయం కాదు. మీ జీవిత గాథ విన్నాక నాకు మీ మీద ఉండే గౌరవం చాలా రెట్లు పెరిగింది అంది సీత. సీత, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట ప్రకారం పెళ్లి చేసుకుని స్థిరపడు. నువ్వింకా మొండిపట్టు పట్టావంటే ముందుకి నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. అన్నట్టు నువ్వు రేపే వెళ్తున్నట్టున్నావు కాదు మీ ఊరు. నేను చెప్పిన సంబంధం విషయం మీ వాళ్లతో ఆలోచించు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నీ నిర్ణయం చెప్పాలి నాకు అని ఆజ్ఞాపించినట్టు చెప్పి జవాబు కోసం ఎదురు చూడకుండానే బంట్రోతుని కేకేసి సీతని ఇంటిదాకా దిగబెట్టమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు హెడ్ మిస్ట్రెస్. కథ కొనసాగుతుంది.